హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ క్యాన్సర్ బాధితురాలికి 10 లక్షల ఆర్థిక సహాయం చేసిన జగ్గారెడ్డి. చూడండి, మన జగ్గారెడ్డి గారు ఒక క్యాన్సర్ బాధితురాలికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిరట. చాలా సంతోషకరమైన, చాలా గొప్ప విషయం ఇది. చూద్దాం మనం వివరాల్లోకి వెళ్ళి. భర్త చనిపోగా 2 ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్న ఆమనికి భరోసా ఇచ్చిర్రు మన జగ్గారెడ్డి గారు. అయితే చికిత్స కోసం ఇప్పటికే 7 లక్షలు అప్పు చేశారంట వాళ్ళు. ఆత్మహత్యకు సిద్ధమయ్యారని చెప్తుంది బాధితురాలు. సదాశివపేటలో ఆమె ఇంటికి వెళ్ళి నగదు అందించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? మన జగ్గారెడ్డి గారు. పబ్లిసిటీ కోసం కాదు, బాధితులకు ఎవరైనా అండగా నిలవాలనేదే నా తపనం. మంచి వర్డ్ ఇది. బాధితులు చికిత్స సమస్యలను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తానని కూడా జగ్గారెడ్డి గారు చెప్పారు. సరే, మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. క్యాన్సర్ వ్యాధితో చిన్న భిన్నమైన కుటుంబానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 10 లక్షల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. తమ తల్లి ఆమెని క్యాన్సర్తో బాధపడుతుందని 2 ఆడపిల్లలు ఇటీవల జగ్గారెడ్డి వద్ద విలపించారు. చలించిన జగ్గారెడ్డి సదాశివపేటలోని ఆమె ఇంటికి వెళ్ళి బాధితురాలితో మాట్లాడారు. చికిత్స కోసం ఇప్పటికే 7 లక్షలు అప్పు చేశామని, డబ్బులు లేక ఆత్మహత్యకు సిద్ధమయ్యామని, పిల్లల కోసమే బతుకుతున్నామంటూ బాధితురాలు రోధించింది. దీంతో జగ్గారెడ్డి ఆమెకు 10 లక్షల నగదు ఇచ్చి ఆదుకున్నారు. తాను పబ్లిసిటీ కోసం ఇవ్వలేదని, తనకు పబ్లిసిటీ ఇష్టం ఉండదని, ఇలాంటి వారి బాధలు తీర్చడానికి దాతలు ముందుకు రావడానికి సాయం చేశారని జగ్గారెడ్డి వెల్లడించారు. చికిత్స పొందే బాధితుల సమస్యలపై సైతం సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. జగ్గారెడ్డి గారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీరు చేసే ఈ యొక్క మంచి కార్యక్రమం మీకు ఆ యొక్క భగవంతుడి ఆశీర్వాదాలు దక్కుతాయి. మీరు చేసే కార్యక్రమాలలో మీకు అన్ని విజయ శుభాలే జరగాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇకపోతే ఇక్కడ ఈ విధంగా క్యాన్సర్కు బాధపడుతున్నటువంటి ఈ యొక్క క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారందరి గురించి కూడా మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానటం ఇది చాలా సంతోషకరమైన విషయం. మీరైనా ఎవరైనా సహాయం చేస్తే ఒకరికి, 2కి, 10 మందికి చేయగలుగుతారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ యొక్క వ్యాధితో బాధపడేవారు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎంతోమంది ఉన్నారు. కనుక మీరు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానడంలో చాలా ధర్మం, న్యాయం ఉంది. కనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, ఆర్థిక పరిస్థితులతో ఇబ్బంది ఉన్నవారు వారందరినీ గుర్తించి ప్రభుత్వం ఈ యొక్క క్యాన్సర్ అనే కాదు, రకరకాల వ్యాధులతో బీద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వైద్య రంగాన్ని ఒక దిశలో అభివృద్ధిలోకి తీసుకెళ్తున్న సంగతి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. ఈసారి వైద్య రంగానికి విశేషమైన ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు ఈ యొక్క వైద్యం యొక్క విధానాన్ని మార్పు చేసి సరైన వైద్యం ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.